వరద 2009 అక్టోబర్ 2వ తేదీ కర్నూలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసిన వరద బీభత్సాన్ని గురించి రాసిన కథ. అద్దె ఇంటి కోసం సిక్యాంపు, వెంకటరమణ కాలనీ, కొత్త బస్టాండు పరిసర ప్రాంతాలలో వీధి వీధి తిరుగుతున్నాడు వెంకటరెడ్డి. కాని ఎక్కడా ఖాళీ లేవు. అసలు చాలా ఇళ్లు తాళాలేసి ఉన్నాయి. ఎప్పుడూ మనుషుల రాకపోకలతో గందరగోళంగా ఉండే వీధులన్నీ గత 3 రోజులుగా బోసిగా, నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలా చోట్ల చాలామంది తనలాగే అద్దె ఇళ్ల కోసం వెదుకుతూ ఎదురుపడుతున్నారు. వెంకటరెడ్డికి తిరిగి తిరిగి నీరసం వస్తూ ఉంది. ఊరికి పోదామా అంటే అక్కడ ఉన్న ఇల్లు పడిపోయింది. ఇక్కడ ఉందామా అంటే ఎక్కడా అద్దె ఇల్లు దొరకడం లేదు. ఊరిలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయం కోసం గ్రామస్తులంతా ఉదయమే ఊరు చేరుకొని, సాయంకాలం వరకు ఎదురుచూస్తూ, దొరికింది చేజిక్కించుకుంటూ చీకటి పడే సమయానికి తిరిగి కర్నూలుకో, బంధువుల ఊర్లకో, సహాయ శిబిరాలకో చేరిపోతున్నారు. ఊరిలోకి ఏదైనా వాహనం వస్తే చాలు జనాలు ఎక్కడికక్కడ ఎగబడి, ఒకరినొకరు దొబ్బుకుంటూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉన్నారు. వెంకటరెడ్డికి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించి ఊరికి పోవడమే మానేశాడు. అసమయం మధ్యాహ్నం 3 ఉంది. ఉదయాన్నించి తిండి లేక ముఖమంతా పీక్కుపోయింది. కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి. నెమ్మదిగా పాత బస్టాండ్ వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. వెంకటరమణ కాలనీ దాటగానే జాగ్రత్తగా పంచ పైకెగ్గట్టి నడవసాగాడు. రోడ్ల నిండా ఎక్కడ చూసినా ఒకటే బురద. అడుగుతీసి అడుగు వెయ్యడం చాలా కష్టంగా ఉంది. ఇండ్లలోంచి, షాపుల్లోంచి బయట పడేస్తున్న ఆహార పదార్థాలతో, చచ్చిన జంతువుల కళేబరాలతో వీధులన్నీ కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకటే దృశ్యం. ఏ వీధిలో చూసినా ఒకటే రోదన. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. ఉండడానికి వసతి లేదు. ఫ్యాన్లు, టీవీలు, మిక్సీలు, బోర్లు, బండ్లు, కార్లు సర్వం బురదమయమై, ఇండ్లలోని ఫర్నిచరంతా నాని, ఉబ్బి, తలుపులు, కిటికీలు ఎక్కడికక్కడ ఊడి వస్తుంటే, జీవిత కాలమంతా పైసా దాచిపెట్టుకుని కొన్న వస్తువులు కళ్ల ముందే బురదలో కూరుకుపోయి ఉంటే, వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా బాగు చేసుకోవాలో తెలియక నిస్సహాయంగా కన్నీరు విడుస్తూ ఉన్నారు. రోడ్లు, కాలువలు అన్నీ బురదతో నిండిపోయి బాత్రూంలు, సెప్టిక్ ట్యాంకులు వెనక్కి తంతూ ఉన్నాయి. గోడలు చెమ్మపట్టి ఆరడం లేదు. కొందరు బురదతో నిండిన బట్టలు, సామాన్లు ఆటోలకు వేసుకుని శుభ్రం చేసుకోవడానికి నీళ్లున్న ప్రదేశాలకు వెళుతూ ఉన్నారు. మరికొందరు నీళ్లు లేక, కరెంటు లేక ఎలా ఆ బురదను తొలగించుకోవాలో అర్థంకాక, రోజురోజుకీ పెరిగిపోతున్న అంటువ్యాధులకు భయపడి ఇళ్లను అలాగే వదిలేసి తాళాలేసుకుని బంధువుల ఊర్లకు వెళ్ళిపోతున్నారు. వెంకటరెడ్డి అదంతా చూస్తూ ముందుకు పోతుంటే ఒకచోట కొందరు అన్నం పొట్లాలు తెచ్చి పంచుతూ కనబడ్డారు. అది చూడగానే ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది. భోజనం వేళ దాటిపోవడంతో పెద్దగా ఎవరూ లేరు. చాలామంది జనాలు కంపు భరించలేక ముఖాలకు కర్చీఫులు కట్టుకుని తిరుగుతున్నారు. వెంకటరెడ్డి అటూ ఇటూ చూశాడు. తెలిసిన వాళ్లు ఎవరూ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని ముఖం కనబడకుండా తువ్వాలును మొహానికి అడ్డంగా కట్టుకుని వరుసలో నిలబడి ఒక ప్యాకెట్ అందుకున్నాడు. దూరంగా ఎవరూ లేని చోటకు చేరి ఒక చెట్టు కింద కూర్చొని పొట్లం విప్పాడు. అన్నం తింటూ ఉంటే 3 రోజుల కిందట గాంధీ జయంతి రోజున జరిగినదంతా గుర్తుకు రాసాగింది. సుంకేసుల గేట్లు ఎత్తేస్తున్నారని, తుంగభద్రకు వరదనీరు వస్తుందని, దిగువ ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని దండోరా వినేసరికి ఊరంతా ఒకటే గందరగోళం, హడావుడి. నీళ్లు ఎంతవరకు వస్తాయి, ఎవరి పొలాలు ఉంటాయి, ఎవరివి మునుగుతాయి అని ఒకటే చర్చలు. కొందరు మేతకు పోయిన పశువులను పట్టుకోనొచ్చి ఇండ్ల దగ్గర కట్టేస్తున్నారు. వెంకటరెడ్డి గాసగాన్ని తీసుకుని పొలానికి పోయాడు. పిల్ల పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో 3 ఎకరాల సొంత పొలంతో బాటు, ముందస్తుగా గుత్త చెల్లించి ఇంకో 5 ఎకరాల్లో వరి వేశాడు. పొలమంతా నిండుగా కళకళలాడుతూ ఉంది. ఇంకో నెల దాట్తే చాలు పంట చేతికొచ్చేస్తాది. ఎందుకైనా మంచిదని వెంకటరెడ్డి పొలంలోని 2 మోటార్లు ఇప్పించి ఇంటికి చేర్పించాడు. ఉదయం 10 అయ్యేసరికి నెమ్మదిగా గ్రామ శివార్లలోకి నీళ్లు రావడం మొదలయ్యింది. కింది గేర్లలో ఒకటే ఆందోళన. రే ఎంతొచ్చినా చింతతోపు కాడున్న రంగన్న పొలం వరకేలేరా అన్నాడు ఒక పెద్ద మనిషి ఆ హడావుడి అంతా చూస్తూ. కాని అతను ఆ మాటన్నంతసేపు పట్లేదు. నీళ్లు ఆ పొలం దాటడానికి. పచ్చని పంట్పొలాలను మింగుతూ నీరు ఊరికి దగ్గర కాసాగింది. నిమిషానికి ఎప్పుడూ ఊహించని చోట్లకి చాలా వేగంగా చేరిపోతూ ఉంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు చాలామంది ఇండ్లకు తాళాలేసుకుని, బండ్లు కట్టుకుని, ట్రాక్టర్లేసుకుని నగరానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు.
చూస్తుండగానే నీళ్లు కర్నూలుతో ఊరిని కలిపే తారురోడ్డు మీదకి ఎక్కి పారడం మొదలయింది. అది చూసి వెంకటరెడ్డి కొడుకు, నాన్నా, రోడ్డు పూర్తిగా మునగకముందే మనంకూడా బండ్లు కట్టుకుని బయటపడ్డం మేలు అన్నాడు. ఆ మాటలు విన్న ఒక ముసిలోడు నవ్వుతూ, ఏం కాదులేరా, ఎన్ని చూళ్ళా ఇట్లాంటివి, మాతాత చెప్పినాడు ఒకసారి. దాదాపు 100 ఏళ్ల కిందట ఊరి బయట సుంకులమ్మ గుడి మునిగి గోపురం కనబడిందంట. ఊరంతా మిట్టమీదికి అదే ఇప్పుడు కొత్తగా బిల్డింగులు కట్టినారు చూడు, అక్కడికి చేరి ప్రాణాలు కాపాడుకున్నారంట. మేమాయన నోట వినడమే తప్ప పుట్టి ఇంతవరకు అట్లాంటి వరదను ఎప్పుడూ చూల్లేదు. ఎంతొచ్చినా సుంకులమ్మ గుడి మెట్లకాడికే అన్నాడు. ఆ మాటలతో జనాలకి ఏదో ధైర్యం. అయినా ఎందుకైనా మంచిదని వెంకటరెడ్డి పరుగులాంటి నడకతో ఇంటికి చేరి, ఏమే, నేను నీళ్లు ఎంతవరకు వస్తున్నాయో చూసొస్తా, నువ్వు సామానంతా అటకలమీదకు చేర్చు అంటూ భార్యా బిడ్డలతో చెప్పి బయలుదేరాడు. నాన్నా, నేనూ వస్తా అంటూ వద్దన్నా వినకుండా కొడుకు వెంట నడిచాడు. వెంకటరెడ్డి భార్య సుజాత కూతురుతో కలిసి ఒక్కొక్క సామానే పైన పెట్టసాగింది. గంట గడిచిందో లేదో కొడుకు గసబెడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, మన పొలంలోకి నీళ్లు వచ్చేసినాయంట అన్నాడు వగరుస్తూ. ఆ మాటినగానే సుజాత కాలు చేయి ఆడలేదు. చేస్తున్న పని ఆపి అలాగే గోడకు చేరగిలపడింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. పెట్టిన పెట్టుబడి, ఎరువుల దుకాణంలో అప్పులు, పిల్ల పెండ్లి గుర్తుకు వచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. ఏమయిందే, ఏమట్లా ఏడుస్తా ఉన్నావు? మంచంమీద నుంచే అత్త గట్టిగా అడిగింది. చెప్పడానికి ఆసక్తిలేక, చెప్పి ఓపిక లేక సుజాత అలాగే నేలమీద వాలిపోయింది. అంతలో వెంకటరెడ్డి పంచ పైకెగ్గట్టి ఉరుక్కుంటా లోపలికి వచ్చాడు. కింద ఉన్న భార్యని చూసి, లే లే, ఏమట్లా పడుకున్నావు? అవతల నీళ్లు బోయగేరి దాట్నాయి. మనింటికాడికి రావడానికి ఉండేది 4 సందులే. లేసి అమ్మను, పాపను తీసుకుని మిట్టమీది మునిరెడ్డి ఇంటికి పో. ఈ నీళ్లను చూస్తుంటే ఇప్పట్లో ఆగేటట్టు లేవు అంటూ కొడుకుతో కలిసి ఎరువుల సంచీలు, విత్తనాల సంచులు, సంవత్సరానికి సరిపడా దాచిపెట్టుకున్న ధాన్యం అటకల మీదకు ఎక్కించసాగాడు. సుజాత నిర్లిప్తంగా అత్తను చేయి పట్టుకుని లేపి, కూతురితో బిల్డింగుల వైపుకి దారి తీసింది. వెంకటరెడ్డి సామాన్లు పైకి సర్దుతుండగానే కాళ్ల కింద చల్లగా అనిపించింది. చూస్తే ఇంటి గడపమాను దాటి నీళ్లు లోపలికి దుంకుతూ ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు. కొడుకుతో, రే, నువ్వు పోయి అమ్మ దగ్గరుండు, నీళ్లు చూద్దామని అటూ ఇటూ ఎక్కడికి కదలొద్దు, జాగ్రత్త అంటూ హెచ్చరించి బయటకు పంపాడు. ఇంట్లో సామాన్లు ఏమీ కొట్టుకుపోకుండా గబగబా కిటికీలేసి, ఇంటి వెనుక ఉన్న తలుపు లోపల గడపెట్టేసి, దానికడ్డంగా బీరువా జరిపి, ఉరుక్కుంటూ ముందుకొచ్చేసరికి నీళ్లు మోకాలు లోతుకు వచ్చేశాయి. వరద పెరుగుతున్న వేగం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులు రెండూ లాగి తాళమేశాడు. అంతలో ఇంటి వెనుక నుంచి ఎద్దుల అరుపులు వినబన్నాయి. వేగంగా వెనుకనున్న గాటిపాడుకి చేరాడు. పోయిన సంవత్సరం తర్తూరు తిరునాలలో కొత్తగా కొన్న ఎద్దులు భయపడి గింజుకుంటున్నాయి. ఒక్కుదుటున నీళ్లలోకి చేయి పెట్టి గుంజకు కట్టిన దుసిముడి లాగాడు. పగ్గాలు చేత పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చాడు. రోడ్డంతా జనాలతో, పశువులతో గందరగోళంగా ఉంది. ఆడోళ్లు పిల్లలను సంకనేసుకుని, ముసిలోళ్లని చేయి పట్టుకుని పరిగెత్తుతూ ఉంటే, మొగోళ్లు, యువకులు ఇండ్లలోని సామాన్లను, పశువులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నడవలేని వాళ్లను కొందరు ఎత్తుకుని ఉరుకుతున్నారు. వెంకటరెడ్డి ఎద్దులను తోలుకుంటూ మిట్టమీది బిల్డింగులకు దారి తీశాడు. ఊరికి అదే అన్నింటికన్నా ఎగువ ప్రదేశం. అప్పటికే చాలా మంది ముసలీముతక అక్కడికి చేరుకున్నారు. అంతా గందరగోళంగా ఉంది. గబగబా మునిరెడ్డి ఇంటి ముందున్న గుంజకు ఎద్దులను కట్టేసి తిరిగి ఇంటివైపుకు పరిగెత్తాడు. అప్పటికే ఇల్లు సగం నిండిపోయింది. నీళ్లు కిటికీలను తాకుతూ ఉన్నాయి. చూస్తుండగానే నిమిషానికి నీళ్లు పెరుగుతూ కిటికీలు దాటేశాయి. వెంకటరెడ్డిలో ఆందోళన పెరిగిపోసాగింది. ద్వారబంధం దగ్గర ఆగినా సుంచుల మీదున్న ధాన్యం బస్తాలు, ఎరువుల బస్తాలు మిగులుతాయనుకున్నాడు. కాని నీళ్లు ఆగడం లేదు. చూస్తుండగానే సుంచులు దాటేశాయి. ఇంటి పైకప్పుకు ఎక్కేశాయి. పైన కనబడుతున్న పొగగొట్టం గూడా దాటేసి కళ్ల ముందే మొత్తం మునిగిపోయింది. తరతరాలుగా తన తాతల కాలం నుంచి వస్తున్న ఇల్లు. ఈసారి పంట పండి డబ్బులొస్తే మట్టిమిద్దె పడగొట్టి కొత్తది కట్టించుకోవాలనుకున్నాడు. వెంకటరెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. విచారంగా మునిరెడ్డి ఇంటివైపుకు బయలుదేరాడు. కనుచూపుమేర చుట్టూ నీళ్లతో దీవిలా ఉంది. జనాలంతా మిద్దెలు ఎక్కుతూ ఉన్నారు. ఎంతవరకు వస్తాయో, ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ అర్థం కావడంలేదు. ముసిలోళ్ల అంచనాలు, అనుభవాలు అన్నీ తారుమారైపోతున్నాయి. నీళ్లు నెమ్మదిగా కొత్త బిల్డింగుల్లోకి ప్రవేశించాయి.
వెంకటరెడ్డి మునిరెడ్డి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అప్పటికే చాలామంది మూగబడి ఉన్నారు. బియ్యం, బ్యాళ్ళు, మంచాలు, చాపలు ఇంటి మీదికి చేరుస్తూ ఉన్నారు. మరోపక్క చీకటి పడుతూ ఉంది. కరెంటు లేదు. పెళ్ళాం బిడ్డల్ని తీసుకుని పైకి చేరుకున్నాడు. అందరి ముఖాల్లోనూ ఒకటే ఆందోళన, ఏడుపులు. చుట్టూ ఉన్న ఇళ్లమీద నుంచి ఒకటే అరుపులు. నీళ్ళింకా పెరుగుతూనే ఉన్నాయి. ఇల్లు మునిగితే ఎలా? ఎక్కడా మిద్దెలు లేవు. ఎలా తప్పించుకోవాలి? అందరిలోనూ ఒకటే భయం. నీళ్లు పెరిగి పెరిగి ఆఖరికి కప్పుదాకా వచ్చి ఆగిపోయాయి. కేవలం ఒకడుగు. చావుకి, బతుక్కి మధ్య జనాలు ఆశా నిరాశల్లో ఊగుతూ ఉన్నారు. చుట్టూ చీకటి. మధ్యలో ఒక లాంతరు అంటించి పెట్టారు. అక్కడక్కడ ఇళ్ల మీద లాంతరు వెలుగులు, అస్పష్టంగా కొన్ని ఆకారాలు కనబడుతున్నాయి. సమయం 9 ఉంది. అప్పుడప్పుడు ఏవో ఇల్లు కూలిపోతున్న శబ్దాలు వినవస్తూ ఉన్నాయి. వెంకటరెడ్డి మునిరెడ్డి పక్కకి చేరి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మాటల్లేవు. సెల్ ఫోన్లు ఎవరివో ఒకరివి వరుసగా మోగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో బంధువులు, స్నేహితులు ఆదుర్దాగా క్షేమసమాచారాలు విచారిస్తున్నారు. దాంతోపాటు టీవీలు చూస్తూ వివరాలు అందిస్తున్నారు. కర్నూల్లో కొండారెడ్డి బురుజు సగందాకా మునిగిపోయిందని, సుంకేసుల, గాజులదిన్నె డ్యాంలు పగిలిపోయాయని, రాజోలి, మంత్రాలయం, అలంపూరు జలసమాధి అయ్యాయని ఏవేవో వార్తలు భయాన్ని మరింతగా పెంచుతూ, అయిపోయింది, అంతా అయిపోయింది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, కొండారెడ్డి బురుజు మీద కాకి కూర్చొని నీళ్లు తాగే రోజొస్తుందని. ఏం చేయలేం, కలియుగం అంతమైపోయే రోజొచ్చేసింది. ఒక ముసలోడు గొణిగాడు. ఆ మాటల్తో అందరి మనసుల్లోనూ ఒకటే భయం, ఒకటే ఆలోచన. అసలు బతుకుతామా? రేపు ఉదయాన్ని చూడగలమా? పొలాలు, ఇల్లు, అప్పులు ఏవీ గుర్తుకు రావడం లేదు. చావు భయం అందరినీ కమ్మేసింది. సెల్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోతున్నాయి. కొన్ని నెట్వర్క్లు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచంతో ఉన్న చివరి సంబంధం గూడా తెగిపోతూ ఉంది. చుట్టూ నీళ్ల హోరు. చావు నిర్ణయమైనప్పుడు సర్వమూ ఎదురు తిరుగుతున్నట్లు, ఏమీ సహకరించనట్లు అంతా నిశ్శబ్దం. ఒకరితో ఒకరు పంచుకోలేని ఆందోళన. ఒక్కొక్క నిమిషం నెమ్మదిగా గడుస్తూ ఉంది. రాత్రి 10 దాటిపోయింది. ఆకలవుతూ ఉంది గాని ఎవరికీ తినాలనిపించడం లేదు. మెడమీద వేలాడుతున్న కత్తిలా నీళ్లు అలాగే నిలకడగా ఉన్నాయి. ఎక్కడెక్కడి భూమిని కోసుకుంటూ, తనలో కలుపుకుంటూ, నీళ్లు నల్లని రంగులో సుడులు తిరుగుతూ పరుగులు పెడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు, చనిపోయిన పశువులు, కళ్ళాల్లోని గడ్డివాములు, ఇండ్లలోని సామాన్లు సర్రున కొట్టుకుపోతున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీళ్ళే. అల్లకల్లోలమైన సముద్రం మాదిరి ఉంది. రాత్రి 11 కావస్తోంది. మరో గంట భారంగా గడిచింది. అంతలో వెంకటరెడ్డి ఫోను మోగింది. రే వెంక, నేను మీ చిన్నాయనను. హైదరాబాదు నుండి ఫోన్ చేస్తున్నా. ఎక్కడున్నావ్? అంటూ పలకరించి, రే జాగ్రత్త, 12 దాటితే కర్నూలు అస్సలు ఉండదంట. నీళ్లు ఏ నిమిషంలోనైనా మరింత పెరుగుతాయంట. టీవీలో పదే పదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గూడా చేతులెత్తేసినాడు. జాగ్రత్త, ఏమాత్రం అవకాశం దొరికినా. చెబుతుండగానే ఫోన్ కట్టయింది. అంతలో మెసేజ్ల మీద మెసేజ్లు. అందరి ఫోన్లకు, ఊరు విడిచి పారిపోండి, ఎత్తైన ప్రదేశాలకు చేరుకోండి, అర్ధరాత్రి దాటితే కర్నూలు జిల్లానే ఉండదు, ఏమాత్రం అవకాశం దొరికినా పారిపోండి, ఇళ్ల మీద ఉండొద్దండి, వేగానికి కూలిపోతాయి. ఒక్కసారిగా ఇళ్ల మీద అలజడి. అందరికీ మెసేజ్లు అందుతున్నట్టున్నాయి. ఇంత రాత్రిపూట రాష్ట్రం మొత్తం మేలుకొని నలుమూలల నుండి మెసేజ్లు పంపుతున్నారంటే మొత్తానికి ఏదో జరగబోతుందని తెలిసిపోతూ ఉంది. వెంకటరెడ్డి మనసంతా ఒకటే గందరగోళం. ఎలా తప్పించుకునేది? కింద చూస్తే మునిగిపోయేంత నీళ్లు. ఈదుకుంటూ పోదామంటే గడ్డ ఎక్కడుందో గూడా తెలియడం లేదు. ముసలిదై అడుగు తీసి అడుగు వేయలేని తల్లి, ఈదటం చేతగాని భార్య, కూతురు, రెక్కలింకా బలం పుంజుకోని కొడుకు. వీళ్లందరితో ఎలా? ఒక్కన్ని తప్పించుకుంటే ఛా ఛా, ఇంత బతుకు బతికి ఇదేం ఆలోచన? చచ్చినా బతికినా అంతా కలిసికట్టుగానే. అంతలో దూరంగా ఒక పెద్ద మొద్దు కొట్టుకొస్తూ కనిపించింది. అది దగ్గరకు రాగానే అంతవరకు మౌనంగా చూస్తున్న సుంకన్న ఎగిరి దబ్బుమని నీళ్లలోకి దుంకాడు. రే వద్దురా, గడ్డ ఎక్కడుందో తెలీదురా అంటూ గట్టిగా అరుస్తున్నా వినకుండా గబగబా ఆ మొద్దును చేరుకుని దానిపైన ఎక్కేశాడు. ప్రవాహంతో పాటు ముందుకు పోతూ చీకటిలో కలిసిపోయాడు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. శ్రీశైలం డ్యాం తెగితే తప్ప మనం బ్రతికి బయటపడలేంరా? మునిరెడ్డి నిర్వేదంగా అన్నాడు. అసలు ఏం జరుగుతోంది? నీళ్లు వెనక్కి తన్ని ఊళ్లకు ఊళ్ళు మునిగిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పైన ఎంత వాన పడుతుంది? ఎంత వరద వస్తుంది? ఎప్పుడు ఎన్ని గేట్లు ఎత్తాలి?
జనాల్ని ఎట్లా కాపాడాలి అనే ప్రాథమిక విషయాలు గూడా తెలియనప్పుడు ఆనాకొడుకులకు ఉద్యోగాలెందుకు, జీతాలెందుకు, ఉన్నవి నిర్వహించడమే చాతగానప్పుడు మరలా అడుక్కొక్కటి చొప్పున కొత్తవెందుకు అన్నాడు ఒకడు ఉక్రోషంగా. కర్నూలు నుంచి వచ్చి అక్కడే వరదలో చిక్కుకుపోయిన ఇంకొకతను, నువ్వు చెప్పింది కరెక్టన్నా. 2 సంవత్సరాల కిందట్నే కర్నూలు మధ్యలో ప్రవహిస్తూ తుంగభద్రలో కలిసే హంద్రీ నదికి గాజులదిన్నె డ్యాంలో ఒక్కసారిగా గేట్లు ఎత్తేస్తే వరదొచ్చి దాని దెబ్బకు కర్నూలు పావు భాగం సర్వనాశనమైపోయింది. ఆ రోజు తుంగభద్రకు నీళ్లు లేవు. అదే తుంగభద్రకు నీళ్లుండి హంద్రీ గనుక ఇలా ఉప్పొంగితే ఆ వరద నీళ్లు ఎటూ పోలేక వెనక్కి వస్తే అసలు కర్నూలు ఉంటుందా అని అప్పుడే సందేహం వచ్చింది. అడుగడుగునా ఆక్రమణలకు గురై కుంచించుకుపోయిన హంద్రీకి తుంగభద్రకు సేఫ్టీవాల్ కట్టాలనే ప్రతిపాదన వచ్చింది. కాని 2 సంవత్సరాలు దాటినా ఎక్కడి గొంగళి అక్కన్నే. ముఖ్యమంత్రుల నుంచి కార్పొరేటర్లదాకా సందు దొరికితే చాలు ఎక్కడ ఎట్లా నొక్కేయాలనే గాని ప్రజల బాధలు ఏనా కొడుకుకైనా పడుతుంటే గదా. ఆ మాటల మధ్యలోనే, అన్నా, నీళ్లు తగ్గుతున్నాయి, గుంపులోంచి ఒకడు గట్టిగా అరిచాడు. అందరూ మాటలాపేసి ఒక్కసారిగా అటువైపు తలతిప్పారు. వాడు టార్చిలైటు ఇంటికెదురుగా ఉన్న ఇంకో గోడ మీదకు వేస్తూ, చూడనా, ఇంతకు ముందు నీళ్లు అక్కడ పైన అంచులదాకా ఉండెనా, ఇప్పుడు చూడు కొంచెం కిందకి దిగినాయి అన్నాడు. నీళ్లు గాలికి కదులుతుంటాయి కదరా, అందుకే తడిచిన గుర్తు కాస్త పైన పడింది అన్నాడు ఒకడు నిరాశగా. లేదు లేదు, సుబ్బన్నగాడు చెప్పింది కరెక్టే, తగ్గుతున్నాయి. ఇంతకుముందు పూర్తిగా మునిగుండే ఇంకొకడు సంతోషంగా అరిచాడు. అందరిలోనూ ఆశలు చిగురించాయి. గంటకంతా ఒకడుగు తగ్గాయి. పూర్తిగా తగ్గకముందే పైనుంచి మళ్ళా వస్తాయేమోనని ఒకటే ఆందోళన. ఏదేమైనా ఏమాత్రం అవకాశం దొరికినా ఆలస్యం చేయకుండా పారిపోవాలని అందరూ నిశ్చయించుకున్నారు. అరగంటకొకసారి టార్చిలైటు వేసి చూస్తూ ఉన్నారు. కిటికీ కొంచెం కొంచెం బయట పడుతూ 2 కల్లా మధ్య వరకు బయటపడింది. 4 కల్లా కిటికీ కింది వరకు నీళ్లు తగ్గాయి. కింద చీకటిగా ఉంది. 5 కంతా నేల బయట పడింది. చీకటి పోయి మసకమసకగా వెలుతురు వచ్చేసింది. కిందంతా బురద బురదగా ఉంది. అప్పటికే కొన్ని చోట్ల ఇళ్లమీద నుండి జనాలు దిగుతూ ఉన్నారు. వెంకటరెడ్డి భార్యాపిల్లల్ని తీసుకుని అందరితో పాటు కిందకి దిగాడు. ఎద్దులు పొట్ట ఉబ్బి బురదలో పడివున్నాయి. వాటికేసి తల తిప్పకుండా నడవసాగాడు. కింది గేరులోకి వస్తూ ఉంటే అక్కడ నీటి మట్టం చాలా లోతుగా ఉంది. ఒకరినొకరు చేయి పట్టుకుని ముందుకు కదలసాగారు. కరెంటు స్తంభాల మీద గడ్డి వేలాడుతూ ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు చాలా వరకు పడిపోయి ఉన్నాయి. పిల్లల్ని భుజాల మీదకు ఎక్కించుకున్నారు. దూరంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు మొదళ్ల వరకు మునిగి కనబడుతున్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కలసికట్టుగా రోడ్డు మీదకు చేరుకున్నారు. రోడ్డు కొంచెం పైకుండడం చేత నీళ్లు నడుం వరకు తగ్గాయి. ఆ నీటిలో ప్రయాణం మొదలుపెట్టారు. ఎంత దూరం అని ఎవరూ ఆలోచించడం లేదు. అందరిలోనూ ఒకటే కోరిక, బతకడం కోసం దాదాపు 12 కిలోమీటర్లు నడుస్తూ నడుస్తూ నగరానికి చేరుకున్నారు. అందరూ తలా ఒక దిక్కు చీలిపోయారు. వెంకటరెడ్డి భార్యాపిల్లల్తో కర్నూల్లోకి ప్రవేశించాడు. ఎంత ఆపుకుందామన్నా వాళ్లకు కన్నీళ్లు ఆగడం లేదు. ఏం చేయాలో ఎక్కడికి పోవాలో దిక్కు తోచడం లేదు. ఒంటి మీద కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ఒక్కరోజులో ఇలా రోడ్డు మీద పడతామని ఏనాడూ ఊహించలేదు. కర్నూల్లో బంధువుల ఇండ్లలో తలదాచుకోవాలనుకున్నారు. కాని అక్కడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సగం కర్నూలు ఇంకా నీళ్లలోనే ఉంది. రోడ్ల మీద అసలెక్కడా మనుషుల జాడే కనబడ్డంలేదు. దాదాపు సగం జనాభా రాత్రికి రాత్రి ఏది దొరికితే అది పట్టుకుని వేరే ఊర్లకు పారిపోయారు. పేదలు, చేతగానివాళ్లు జగన్నాథగట్టుకు చేరుకున్నారు. వరదలో చిక్కుకుపోయిన కొందరు మిద్దెల మీద బిక్కుబిక్కుమంటూ కనబడుతున్నారు. రోజా, ప్రకాష్ నగర్, కొత్తపేట, కండేరి, ఓల్డ్ టౌన్, బండిమిట్ట, కుమ్మరిగేరి తదితర ప్రాంతాలన్నీ 2వ అంతస్తు దాకా మునిగి ఉన్నాయి. కర్నూలు జిల్లాకు గుండెకాయ లాంటి హోల్సేల్ వ్యాపార ప్రాంతమంతా నీటిలోనే ఉంది. వెంకటరెడ్డికి ఆ గొడవలో ఎక్కడికి పోవాలో, ఎవరింటికి పోవాలో అర్థం కాలేదు. అక్కడ ఊరు, ఇక్కడ నగరం, 2 శ్మశానాల మాదిరే కనిపిస్తున్నాయి. తనకు తెలిసిన బంధువులు, స్నేహితుల్లో చాలా మంది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏం చేయాలో అర్థంగాక ఎక్కడైనా, ఏదైనా ఇల్లు దొరికితే అద్దెకు తీసుకుని ఊరు బాగుపడ్డాక తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. కాని నగరంలో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలేసి కనబడుతున్నాయి. రాత్రికి రాత్రి మరలా వరద వస్తుందని, ఈసారి మొత్తం నగరమంతా మునిగిపోతుందనే భయంతో ముంపుకు గురికాని ప్రాంతాల ప్రజలు కూడా వేరే ఊర్లకు పారిపోయారు. వాళ్లు తిరిగి వచ్చే వరకు అద్దెకు ఇల్లు దొరకదు. దాంతో వెంకటరెడ్డి ఒక నిశ్చయానికి వచ్చి,
ఇప్పట్లో మనం ఊరికి పోయేటట్టు లేదు. ఇక్కడి పరిస్థితి గూడా ఎవరింటికి పోయేటట్టు లేదు. కాని తప్పదు. ఎవరికీ భారం కాకుండా అందరమూ తలా ఒక ఇంటికి పోదాం. నువ్వు మా అమ్మను తీసుకుని డోన్లోని మీ చిన్నమ్మ ఇంటికి వెళ్ళు. నేను పాపను, పిల్లోన్ని బీకాంపులోని సుబ్బారెడ్డి ఇంట్లో వదులుతా అన్నాడు. మరి నువ్వు? ప్రశ్నించింది సుజాత. మా స్నేహితుడు మద్దిలేటిలేడు కొత్త బస్టాండ్ కాడ. వానింట్లో వాడొక్కడే ఉన్నాడంట. అక్కడుండి ఏదైనా ఇల్లు బాడుగకు దొరుకుతుందేమో చూస్తా. దొరగ్గానే అందరూ వచ్చేయండి అన్నాడు. ఏరా వెంకటరెడ్డి ఏమి ఇక్కడ కూచున్నావ్? ఊరంతా మునిగిందట కదా అనే పలకరింపుతో ఆలోచనల్లోంచి బయటకి వచ్చాడు. ఎదురుగా చిన్ననాటి స్నేహితుడు నారాయణ. అవునంటూ తలూపుతూ మీ ఇల్లెక్కడ అన్నాడు. ఓల్డ్ బస్టాండ్ దగ్గర చెప్పాడు నారాయణ. ఇక మాట్లాడ్డానికి, అడగడానికి ఏమీ లేదు. ఎవర్ని కదిలించినా ఒకటే బాధ. అయినా మాటలు కూడబలుక్కుంటూ ఎలా ఉందిరా మీ పరిస్థితి అన్నాడు. ఏముందిరా, చేతిలోని డబ్బంతా క్లీనింగ్లకు, రిపేర్లకే సరిపోతా ఉంది. మా యజమాని ఇల్లుండేది గూడా మించిన్ బజార్లోనే. షాపు, గోడౌను అంతా మునిగిపోయాయి. 30 లక్షల దాకా నష్టం. తిరిగి షాపు తెరుస్తాడో, తెరవడో. తెరిచినా మాకంతా పని దొరుకుతుందో, దొరకదో ఏమీ అర్థం కావడం లేదు. కొత్తగా వేరే చోట పని వెదుక్కుందామన్నా ఇప్పట్లో ఈ నగరం కోలుకునేటట్టు లేదు. ఉపాధి అందించేటట్టు లేదు. అందుకే ఆదోని దగ్గర మా అత్తోళ్లున్నారు. అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నా అన్నాడు. ఊరుగాని ఊరు పోయి బతకడం కష్టంగాదా అన్నాడు వెంకటరెడ్డి. నారాయణ నవ్వుతూ రే, సావడానికి ఒకటే దారేమో గాని బతకడానికి 100 దారులుంటాయి. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఈ పని కాకపోతే ఇంకొక పని. ఊరికే చూసుకుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ ఎన్ని రోజులని కూచుంటాం చెప్పు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు. బతకడానికి, మనల్ని నమ్మిన వాళ్లని బ్రతికించుకోడానికి అన్నాడు వెళ్ళిపోతూ. వెంకటరెడ్డికి నారాయణ మాటలే పదేపదే గుర్తుకు రాసాగాయి. చిన్నదో, పెద్దదో, ఎక్కువనో, తక్కువనో ముందు ఒక ఇల్లు చూసుకోవాలి. పంట పోయినా, ఎద్దులు పోయినా, ఇల్లు పోయినా, ఎంత కష్టమైనా చేయగల భార్యాపిల్లలు ఉన్నారు. అది చాలు. తొందరగా ఊరు చేరి పనులు మొదలు పెట్టాలి అనుకున్నాడు. లేచి అద్దెంటి కోసం వేట మొదలు పెట్టాడు. కథ మీ హృదయాన్ని కదిలిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.